హలో అండి. ఈరోజు బంగాళదుంపల కర్రీని కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానండి. డిఫరెంట్ అంటే ఏం లేదు, ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి అయితే తెలీదు. ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారండి, బంగాళదుంప కర్రీని ఇలా చేసి చూపించండి మాకని. వారి కోసం అయితే నేను ఈ కర్రీ అయితే మీకు చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా మనం బంగాళదుంపల్ని కొంచెం పెద్ద ముక్కలకి కట్ చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్స్ పెట్టుకొని తీసేసిన తర్వాత తొక్క తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలను అయితే తీసుకొని ఇలా స్లైసుల్లా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు అయితే వేసుకొని పేస్ట్ చేసుకోండి. మీరు కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ అయితే వేసుకోవద్దు, సరిపోతుంది. అలాగా క్వాంటిటీని బట్టి 1/2 కేజీ తీసుకున్నానండి నేను దుంపలు, దానికి ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇగో ఇంత అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. అవి మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి, బాగా వేగాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం దుంపలు ఉడకపెట్టినప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకని. ఇవి కొంచెం 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అది బాగా మగ్గాక మన బంగాళదుంపలను అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకొని కొత్తిమీర సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది.